హాయ్ అండి, అందరికీ నమస్కారం. వినాయక చవితి రోజైతే నేను బొబ్బట్లు చేశాను స్వామివారికి. అలాగే ఉండ్రాళ్ళు, కుడుములు కూడా చేశానండి. చూసేయండి. నేతి బొబ్బట్ల కోసం నేను ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి వాటర్తో బాగా వీడియోలో చూపిస్తున్నట్లు జారుగా కలుపుకొని నేతిని అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే శనగపప్పును కూడా నానబెట్టిన శనగపప్పు తీసుకొని ఉడికించి డ్రైగా చేసుకున్న తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని 2 కప్స్ బెల్లం తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి కరిగించిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు బ్యాటర్ని వేసి కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ మనం దగ్గరికి రానివ్వాలి. బాగా కలుపుతూ ఉండాలండి. ఉండలు లేకుండా కలిపేసి పక్కన కలుపుతూ ఉండాలి. ఇందులో కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాచీ పౌడర్ అలాగే నేతిని వేసి మన ప్యాన్కి అంటుకోకుండా ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలండి. పక్కనైతే నేను స్వామివారికి కుడుములు ఉండ్రాళ్ళు చేస్తున్నానండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక ఆయిల్ కవర్ ఉంటుంది కదా, దానితో మనం ఇవి చాలా ఈజీగా చేయొచ్చండి. ఎక్కడ అంటుకోకుండా వస్తాయి. ఈక్వల్గా మనం పిండిని తీసుకొని బాగా పిండిని అయితే ప్రెస్ చేయాలి. అప్పుడే స్పాంజీగా వస్తాయండి. ఇవి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా లోపల పూర్ణం కూడా తీసుకొని లోపల పెట్టేసి బాగా ప్రెస్ చేయాలి. మనం ఎంత రౌండ్ షేప్ కావాలంటే అంత నేతిని అప్లై చేస్తూ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం స్ప్రెడ్ చేసుకొని ప్యాన్లో నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకోవడమే. అంతే అండి, చాలా చాలా ఈజీ. అలాగే ఇలా చేయడం వల్ల చాలా స్పాంజీగా ఉంటాయి. ఎక్కువసేపు రోజంతా కూడా స్పాంజీగా ఉంటాయండి. ఇవైతే నేను స్వామికి నివేదన చేసేసి తిన్నామండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.